కదా సార్. కానీ ఏదైనా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి. కానీ ఏదో బయట ఫోన్ చేసి సరే ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుధపూ చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుండా అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్యవాడ మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలు ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10 వేలే మిగిలిన అడుగు విన్నారా. నేను పచ్చాడు గట్టే ఉంటుంది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టిరా చెప్పి. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు అంటారా ఆఫీస్ అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు చివరి మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏదుంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఏ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయిదామంటే కాలే మాకు ఇట్లు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లు ఇస్తారు అంటే మేనేజ్మెంట్ లోకల్ చూసుకోవాలి. ఏదో నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం, ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి. సరే ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. నేను ఒక మాట సిఐ గారికి కనిపెట్టాలంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చి పెద్ద మాదేమి మేము ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చిన అనుకో పాటల ముందు మేము చిన్నతనం అయితే కాదు, దూరం కథ ఏం కావాలి. వాడు లక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిరనుకో, ఇటు తెచ్చి వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఉంటుంది ఏ రూట్ పోయేటో ఆ రూట్లో ఇప్పుడు నేను అదనగా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టి చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఒక నాగరి నాకు